ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగేమడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలముపైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గురుతుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. కొడతారా? థ్యాంక్ యూ సార్, న్యాయంగానే కొన్నాను సార్, పక్కబట్టి కొట్టారు సార్. అబ్బా అబ్బా. షేక్ హాజరాబీ గారి ఆరో వర్ధంతి సందర్భంగా అబ్దుల్ రెహమాన్ గారి అమ్మగారైనటువంటి హాజరాబీ గారికి ఈరోజు ఇక్కడ బొమ్మరిల్లు అనాథ పిల్లల సమక్షంలో వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం వీళ్ళ రెహమాన్ గారు ఇక్కడే వాళ్ళ తల్లి పేరున పేద పిల్లలకి ఎప్పుడు భోజనాలు ఏర్పాటు చేసి భోజనాలు ఫ్రూట్స్ ఇస్తూ ఉంటారు. వారికి మనస్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఎక్కడో ఇళ్ళ కాడ చేసుకొని పెద్ద పెద్దవాళ్ళని పిలిచి చేసే కంటే కూడా ఇలాంటి అనాథ పిల్లల సమక్షంలో చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు ఇలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. అలాగే ఈ దోస్తీ ఫౌండేషన్ తరఫున మేము మా తరఫున కూడా ఎప్పుడు కూడా ప్రతి నెల ఏదో ప్రోగ్రాం ఇక్కడ అనాథ పిల్లల సమస్యలు చేస్తూ ఉంటాము. ఏదైనా మా ఇంట్లో పుట్టినరోజు వచ్చినా ఏదైనా ఏ సందర్భం వచ్చినా సరే తప్పనిసరి ఇక్కడే చేస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ బొమ్మరిల్లులో నిర్వాహకులైనటువంటి ఖాసిం గారికి రాజ్యలక్ష్మి గారికి వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు పట్టించుకు రోజుల్లో కూడా వాళ్ళ సొంత పిల్లల్లాగా దగ్గర తీసి వాళ్ళకి మంచి చదువులు చదివించి వాళ్ళకి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తున్నటువంటి ఖాసిం గారి రాజ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ఎక్కడైతే అనాథ పిల్లలు ఉంటారో అనాథ పిల్లలు కానివ్వండి, చదువుకునే పేద విద్యార్థులకి, దివ్యాంగులకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఎప్పుడు కూడా మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా మన రెహమాన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా దోస్తీ ఫౌండేషన్ తరఫున ఈ ప్రోగ్రాం చేసినందుకు థ్యాంక్ యూ.
మా అమ్మగారు హాజరాబి 6వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అనాథ పిల్లలకి అన్నము అరేంజ్మెంట్ చేపించాను. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండాలని, అందరికీ పేద ప్రజలకి అండగా ఉండాలని నా ఉద్దేశము. అలాగే జరుపుకుంటాను ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడే నేను అరేంజ్మెంట్ చేపిస్తుంటాను. మా దోస్తి ఫౌండేషన్ గారు సార్కి మహబూబ్ గారు నాకు కోఆపరేట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదములు. అంతే. ఈరోజు ఒంగోలు నగరంలో బొమ్మరిల్లో ఉన్నటువంటి పేద అనాథ పిల్లలకి అబ్దుల్ రెహమాన్ గారు వారి తల్లి జ్ఞాపకార్థంగా 6వ వర్ధంతి సందర్భంగా మా బంధువులు మిత్రులతోనే కాదు, ఈ పేద పిల్లలకు కూడా మంచి ఆహారాన్ని పెట్టి ఆ సంతోషాన్ని తన ఆత్మలో నిలుపుకోవాలని చెప్పి ఈరోజు రెహమాన్ గారు మరి ఇలా బిర్యానీ కానీ, ఈ చికెన్ కానీ, ఈ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా పేద పిల్లలకు అందించాలని చెప్పి తీసుకుని వచ్చి పేద పిల్లలకి ఈరోజు పెడతా ఉన్నాడు. చాలా సంతోషదాయకమైన విషయం. రెహమాన్ గారిని మేము అభినందిస్తున్నాం. అంతేకాక రెహమాన్ గారు ప్రతి సంవత్సరం కూడా నేను ఈ పేద పిల్లల సమక్షంలో మా తల్లి జ్ఞాపకాన్ని వీళ్ళతో పాటు నేను పంచుకుంటా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మన దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి అబ్దుల్ రెహమాన్ గారి ఫ్రెండు మహబూబ్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మరి మమ్మల్ని అందరం కూడా పిలవడం జరిగింది. ఈ పేదల సమక్షంలో కూడా ఉండటం చాలా మాకు సంతోషదాయకంగా ఉంది. అలాగే చాలామంది బర్త్డేలకు కానీ, వెడ్డింగ్లకు కానీ, వర్ధంతులకు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముందు కూడా ఎవరైనా కూడా బర్త్డేలు కానీ, వెడ్డింగ్ యానివర్సరీలకు కానీ, తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా కానీ వీళ్ళ సమక్షంలో చేసుకుంటే చాలా సంతోషంగా ఉండేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవి చాలామంది అఫీషియల్స్ ఇలాంటి బొమ్మరిల్లో చేసుకుంటూ ఉన్నారు. అలాగే రెహమాన్ గారు కూడా ఈరోజు వాళ్ళ తల్లి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాడు.